హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. శ్రావణ మాసం స్పెషల్. ఈరోజు మనం అమ్మవారికి ఎంతో ఇష్టమైన చక్కెర పొంగల్ని ఎలా తయారు చేసుకోవాలో చూసిద్దాం. ముందుగా స్టవ్ పైన కుక్కర్ పెట్టుకుని అందులో 1/2 కప్ వరకు పెసరపప్పుని తీసుకుని పెసరపప్పు ఎర్రగా అయ్యేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకుని దాన్ని శుభ్రంగా వాష్ చేసుకోవాలి. అలానే 1 కప్ వరకు మనం రైస్ తీసుకుని వాష్ చేసి పెసరపప్పుని అలానే రైస్ని మనం కుక్కర్లో వేసి 1 కప్కి 2 కప్స్ వాటర్ని యాడ్ చేసుకుని మీడియం ఫ్లేమ్లో మనం 3 to 4 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. రైస్ని ఇక్కడ మనం సోక్ చేయకూడదండి. మనం కుక్ చేసుకునేటప్పుడే మనం వాష్ చేసుకుని కుక్ చేసుకోవాలి. అన్నం అనేది పొడి పొడిగా ఉండేటట్టుగా మనం కుక్ చేసుకోవాలి. రైస్ మనకి బాయిల్ అవుతున్నప్పుడు మనం రైస్ని ఏ కప్తో అయితే తీసుకున్నామో అదే కప్తో బెల్లం తీసుకుని సేమ్ కప్తో మనం వాటర్ని కూడా యాడ్ చేసుకుని ఈ బెల్లం అనేది లేత పాకం వచ్చేంత వరకు బాయిల్ చేసుకోవాలి. పాకం అనేది మనకి కొంచెం తీగ పాకంలో వచ్చింది అంటే కనుక రైస్ అనేది మనకి పాకాన్ని పీల్చుకోదు. సో మనకి లేత పాకం వచ్చేంత వరకు బెల్లాన్ని మనం బాయిల్ చేసుకోవాలి. ఇలా లేత పాకం వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మనం ముందుగా కుక్ చేసుకున్న రైస్ని ప్రెజర్ పోయిన తర్వాత తీసి ఇందులో మనం పాకాన్ని వడకట్టుకోవాలి. రైస్ని ఇక్కడ కొంచెం పదునుగా వండుకున్నాం కాబట్టి మనం పాకం వేసిన తర్వాత పాకంతో పాటు రైస్ కూడా మనకి బాయిల్ అవుతుంది. ఈ పాకాన్ని రైస్ అనేది పీల్చుకుని టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు ఒక కడాయి తీసుకుని అందులో నెయ్యి వేసి ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొబ్బరికాయ ముక్కల్ని వేసి అవి రెడ్ కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. కొబ్బరి వేగడానికి మనకి కొంచెం టైం ఎక్కువ పడుతుంది. నిదానంగా లో ఫ్లేమ్లోనే మనం వాటిని ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో ఫ్రై చేస్తే అవి త్వరగా మాడిపోతాయి. సో ఇలా ఫ్రై అయిన తర్వాత బాదం అలానే జీడిపప్పు వేసి ఫ్రై చేసుకుని చక్కెర పొంగల్లో వేసి మొత్తం అంతా కలుపుకోవాలి. చక్కెర పొంగల్ అనేది మనకి ఆ పాకం అంతా పీల్చుకొని ఇలా దగ్గర పడుతుంది. సో ఇప్పుడు ఇందులో మనం డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసి అలానే ఒక 1/2 టీ స్పూన్ వరకు ఇలాచి అలానే చిటికెడు పచ్చకర్పూరం కూడా వేసి మొత్తం అంతా కలిసేలా కలుపుకుంటే అమ్మవారికి ఎంతో ఇష్టమైన చక్కెర పొంగల్ అనేది రెడీ అవుతుంది. ఈ శ్రావణ మాసంలో ఈ చక్కెర పొంగల్ని ఒకసారి ట్రై చేసి చూడండి. అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.